అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు పరిస్థితులకు అనుగుణంగా మారటం. ఏదైనా గ్రామంలోకి వెళ్ళి ఒక రైతుని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటని అడగండి. అప్పుడు ఆ రైతు ఇలా చెప్తాడు, వ్యవసాయానికి కూలీలు దొరకటం లేదు అంటారు. అలాగే పట్టణంలోకి వెళ్ళి ఒక హోటల్ యజమానిని అడగండి, కుక్స్, వెయిటర్స్, ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకటం లేదు అంటారు. భవన నిర్మాణదారుని అడగండి, ప్లంపర్లు, ఫిల్టర్లు మొదలైన వారు దొరకటం లేదంటారు. ఇలా ఒక పక్క దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందంటున్నారు. మరో పక్క అన్ని రంగాల్లోనూ సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకటం లేదని ఆయా రంగాల్లో ఉన్న నిపుణులు చెప్తున్నారు. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హోటల్లో దోశ మాస్టర్కి 20-30 వేలు ప్రారంభ జీతం ఉంటుంది. అదే ఒక ఇంజనీరుకు 10,000 జీతానికి కూడా క్యూలో నిల్చుంటారు. సమస్య ఎక్కడ ఉందంటే అందరికీ వైట్ కలర్ జాబ్లే కావాలి, జీతం ఎక్కువ వస్తుందని కాదు. ఇలా ఈరోజు ప్రభుత్వ టీచరు ప్రారంభం జీతం దాదాపు 50,000. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టరు, సర్జన్ జీతం 40,000. మన వారు ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క సోషల్ స్టేటస్ అంటగట్టేశారు. ఇంజనీరు, డాక్టర్ అంటే గొప్ప, అదే టీచర్ అంటే ఏదో పనికిరాని జాబ్ అని. ప్లంబరు, ఫిల్టర్ లాంటి పనులు చేసుకుంటున్నామంటే పెళ్ళికి అమ్మాయి కూడా దొరకని పరిస్థితి. అంతెందుకు, పౌరహత్యం చేసే వారికి విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అయినా పౌరహత్యకి పెళ్ళికొడుకు అంటే పెళ్ళికొడుకి అమ్మాయిలు కూడా ముందుకు రావటం లేదు. కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పుకుంటూ 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా కేవలం ప్రెస్టేజ్ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. అదే హోటల్లో కుక్గా, వెయిటర్గా చేయమంటే నామోషి, తల తీసేసినట్టుగా ఫీల్ అవుతారు. ఇదే మన వారు అమెరికా వెళ్తే అక్కడ హోటల్లో పనిచేయడానికి కూడా సిద్ధపడతాడు. అంటే ఇక్కడ మారవలసింది సామాజిక దృక్పథం. దొంగతనం అడుక్కోవటం తప్ప ఏ పని చేసినా తప్పు లేదు, అన్ని పనులు గొప్పవే. మీ మనసుకు సరైన నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి. అది చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు, చేతి నిండా పని ఉండాలి, ఎంతో కొంత ఆదాయం ఉండాలి. చేస్తున్న పనిపై మనసు లగ్నం చేయాలి, అంచెలంచెలుగా ఎదగాలి, 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి. పాన్ డబ్బా పెట్టుకున్నా పర్వాలేదు, కర్రీ షాప్ పెట్టుకున్నా పర్వాలేదు, అక్కడ మీరే రాజు, మీరే మంత్రి. ఆత్మవిశ్వాసము, కృషి, పట్టుదల, మారిన పరిస్థితులకు అనుగుణంగా మారటం మనం చేయాల్సిందల్లా ఇదే. అందరూ పల్లకీని ఎక్కితే మోసే బొయ్యిలు ఎవరండి అని పెద్దోళ్ళు చెప్పినట్టుగా మనకున్న రంగంలోనే మనము చూసుకోవాలి. కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదని వాళ్ళ స్థితికి మించి వాళ్ళ చదువులు చెప్పించి వాళ్ళని ఉన్నతోద్యోగాలు చేస్తే కనీసం ఆ తల్లిదండ్రులు కూడా పట్టించుకునే పరిస్థితి ఎదురవుతుంది కొడుకులకి. ఎందుకంటే వాళ్ళకు వచ్చే జీతమే వాళ్ళకి సరిపోవటం లేదు, ఇంక ఈ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పేసానని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా అనుకుంటుంటేనే సమాజం ఏమైపోతుంది, ఎవరికి ఉన్న అందుబాటులోది వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు గుణంగా మనం అలా చేయలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రెస్టేజ్ కోసం ప్రాకులాడుతూనే ఉన్నాం కాబట్టి. ఓకేనండి, ఈ విషయం మీకు నచ్చిందా? నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకి కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా.